For the first time in Kulamkulla, we are introducing a TDP person. అది కూడా దట్టు ఫ్రమ్ పులివెందుల చెందిన వ్యక్తిని. లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్. ఈ మధ్య మీరు ఒక 150 బైక్స్ తోటి ర్యాలీ చేసినారు. అది పిచ్చా వెర్రియా ఇంకేదన్నా? 150 కాదన్న, ఈసారి 500 బైకులతో కూడా ర్యాలీ చేస్తా. ఆ సత్తా నాకుంది. ఏముంది భయ, పైసలు పెట్టుకొని బైకులు ర్యాలీ రావాలి, పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్. పులివెందుల్లో మాత్రం డబ్బులు ఇస్తే టీడీపీ పార్టీకి జనాలు రారు. టీడీపీ పార్టీకి పులివెందుల్లో వచ్చినారంటే కేవలం అన్నిటికీ తెగించిన కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తలు మాత్రమే ఉంటారు. పులివెందులలో టీడీపీ రాజకీయం చేయడం అంటే ఏంటంటే ఏ విధంగా చూసుకోవచ్చు? ఒక మాటలో చెప్పాలంటే ఒక తాలిబాన్లతో యుద్ధం చేసినట్టు ఉంటుందన్న. మరి యుద్ధం చేసినది ఎందుకు? మరి మీకు యుద్ధమా? గమ్మున పోయి వైసీపీలో జాయిన్ అయితే అదే అభివృద్ధి మీరు చేసుకోవచ్చు కదా. మాకు ఆత్మాభిమానం ఎక్కువ అన్న. తల తెగి కింద పడుతుందైనా సరే సిద్ధమే, కానీ వాళ్ళ దగ్గరికి పోయి మాత్రం తల ఉంచలేము. వాళ్ళ దగ్గర పోతే కోడ్లింగాల్లో మనం ఒక బోడ్లింగం అన్న. 2002లో మీ నాన్న రాజశేఖర రెడ్డి గారి కోసం పనిచేయలే? మరి అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఒంగోకి దండాలు కొట్టుడు? బజార్లో గుడ్డలు ఊడి తీసి కొట్టినారు పోలీసు వాళ్ళు. ఎవరిని? ఆ విషయం రాజశేఖర రెడ్డికి కూడా తెలుసు. ఇంత స్ట్రేట్గా మీరు చెప్తారని నేను అనుకోలేదు. మీకు ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు మీ బంధువు. ఎందుకు ఎమ్మెల్సీ మీ అన్న కాబట్టి ఏదో పొడిచేద్దాము పీకేద్దామని చెప్పేసి వచ్చినారా? నేనేదో తమ్మునో లేకపోతే కొడుకునో అట్లా ఎంకరేజ్ చేయడు. బీటెక్ రవి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని శాసిస్తాడు. అవును, వాస్తవం ఇది. పార్టీ ఫండింగ్ అంతా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేది బీటెక్ రవి అంటారు. బయట ప్రెస్ మీట్లో కుక్కలు మురుగుతూనే ఉంటాయన్న. భయ్యా, మీరు పులివెందుల రాజకీయం చేసుడు అంటే ఎట్లుందంటే సింహాలని ఢీ కొట్టినట్టు ఉన్నది. సింహం అంటేనే ఒక రాజు, అడవికి రాజు సింహం. అట్లాంటిది సింహాన్ని ఏ విధంగా ఢీ కొడతారు అనుకుంటున్నారా? అదే సింహం సర్కస్లో మనిషి ఎట్లా చెప్తే అట్లా ఆడుతుంది. అది మీరు అదేదో సినిమాటిక్ డైలాగ్లో చెప్తున్నారు, అది వాస్తవం చెప్తారు. సినిమా కాదు, చేసి చూపిస్తాం. గత సంవత్సరాలను చూస్తే, అంటే నేను చిన్నప్పని చూస్తున్నా, పులివెందుల గడ్డ రాజశేఖర రెడ్డి గారు అడ్డా అయిపోయింది. మీరేదో జెండా పాతేస్తాము పీక్తాం పొడుస్తామంటే ఇన్నటోళ్ళు పిచ్చోళ్ళ, చూస్తో పిచ్చోళ్ళ. ఏ కంచుకోటకైనా ఏదో ఒక రోజు బీటలు పడుతుంది. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు గురు పులివెందుల అంటే రౌడీ ముక్కలు, పులివెందుల అంటే రాజారెడ్డి రాజ్యము. మరి మీరు పులివెందుల వ్యక్తిగే కదా. మరి ఇదైతే పెద్ద జోక్ అన్న. 23 సీట్లు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఇంత ఘోరంగా వైఫల్యం చెందడానికి కారణం ఏంటి అన్న? మన ఏపీ ప్రజలు అంతే అన్న. నెత్తిన పెట్టుకుంటే ఒకటేసారి నెత్తిన పెట్టుకుంటారు, లేదంటే ఒకటేసారి దించి కింద పడేస్తారు. చంద్రబాబు నాయుడు కింద పడేసినట్ట లోకేష్ సత్తా ఉందనుకుంటారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశాలు చూసినారా మీరు ఎప్పుడైనా? ఒక్కటి కాదు, 2 కాదన్న. పేపర్ లేని ఆయన చదవలేకున్నాడు. ఇప్పుడు బయటల రవి గారు లాంటి వ్యక్తులు ఉన్నారా మరి మీ పార్టీలో? 100% ఉన్నారన్న. ఎవరు ఉన్నారు? ఒక పేర్లు చెప్పండి, పట్టుబడి 5 పేర్లు చెప్పండి అన్న. మన జమలవాడుగు భూపేష్, ప్రొద్దుటూరు ప్రవీణ్, బద్వేల్లో రితేష్ అని ఉన్నాడు, పుత్తా లక్ష్మీరెడ్డి అని ఉన్నాడు. ఎందుకు మీ సోషల్ మీడియా చాలా పూర్ ఉంటుంది మీకు? సోషల్ మీడియాలో మేము నమ్ముకోం అన్న. ప్రజలు నమ్ముకుంటాం, మేము మా అభివృద్ధిని నమ్ముకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం లేదా? ఎక్కడుందన్న అభివృద్ధి అన్న? ఇది కామెడీగా ఉంది మీరు అడుగుతా అంటే. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అనవచ్చా? ఏం బ్రదర్? అరే నీకు దమ్ముంటే ఎస్పీకి ఎవరు నోటీసులు అంటే దానికి అర్థం ఒక పిచ్చోడు, ఒక అమాయకుడు అని చెత్త మీద పన్నేసేది ఏందన్న? పిచ్చోడానికి ఏమంటారు చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది, సో జూనియర్ ఎన్టీఆర్ అయితేనే యంగ్ స్టిక్ ఒక టైగర్ మాది దూకుతారు అని చెప్పేసి అంటున్నారు. పార్టీ బతకాలంటే జూనియర్ ఎన్టీఆర్ కావాలంట. నేను ఒప్పుకుంటా. 22 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏడవడం ఏంది భయ్యా? అసెంబ్లీ సాక్షిగా మా నాయకుడిని అవమానించి ఏడిపించి రాక్షసానందం పొందినారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సాక్షిగా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆ శిక్ష కారణం అజ్జగుట్టు రవితేజ రెడ్డి కూడా కావచ్చు. రాసి పెట్టుకోండి.